నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మాచర్లలో పెన్నెల్లి అక్రమాలు అన్నీ ఎన్ని కాదయ్యా. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. జూన్ 4 నుంచి రాష్ట్రానికి మంచి రోజులు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అత్యంత జాగ్రత్త వహించాలి. ఆర్వోలకు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాధవీలత. ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్. 4గురిని అరెస్టు చేసిన దేవరాపల్లి పోలీసులు. ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతో పాటు వీవీప్యాట్ మిషన్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారి పోలింగ్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 13న ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రెంటచింతల మండలంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం 202లో ఎమ్మెల్యే ఈ చర్యకు పాల్పడినట్లు చెప్తున్నారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారు. కాగా ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది ఈసీ. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 202తో పాటు మరో 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు వెబ్ కెమెరాలు రికార్డు అయినట్లు తెలిపారు. ఈవీఎం ధ్వంసం ఘటన కేసు దర్యాప్తులో భాగంగా పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు ఈవీఎంలు ధ్వంసమైన అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియచేయాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు ఎన్నికల అనంతరం ఎక్కువగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న పల్నాడు జిల్లాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పల్నాడు జిల్లాలో 146 కేసులు ఉండగా 1500 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు అనుమానిత గ్రామాల్లో తనిఖీలు చేశారు. దొడ్లేరు, గ్రాంధసిరి, తాళ్లూరులో క్షుణ్ణంగా సోదాలు చేశారు. దేవుడున్నాడు, మంచి రోజులు రానున్నాయి. మరో 13 రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుంది. రాష్ట్రంలో చెప్పడానికి వీల్లేనన్ని దారుణాలకు సీఎం జగన్ ఒడికట్టారు. ప్రశ్నిస్తే దాడులు చేయించారు. జూన్ 4తో ఈ అరాచకాల అంకం ముగిసిపోతుంది అని నర్సాపురం ఎంపీ ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అశోక్ బంగ్లాలో ఆయన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు.
వ్యాపారం, వైద్యం నిమిత్తం సీఎం జగన్ లండన్కు వెళ్లారని, ప్రత్యేక విమానానికి గంటకు 12 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. విశాఖలో భాజపా కూటమి ఆధ్వర్యంలో సీతమ్మధారలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా పోటీ చేయాలనుకున్నానని, దేవుడు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని అన్నారు. ఉండి నియోజకవర్గంలో 30,000 మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అరాచకాలను చూసే విసిగి వేసారిపోయి వెల్లువలా తరలివచ్చి ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ మేలు జరిగేలా పారదర్శక పాలన సాగించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారే సమర్థవంతమైన నాయకుడని పేర్కొన్నారు. ఆ సమర్థత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు ఉందన్నారు. కేంద్రంలో ఏర్పడే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్ గారు 15 లక్షలకు గాను నాకు 10 లక్షల ఓట్లు వచ్చినాయి, ఈ రోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు. ఏం చెప్తాం మనం? మీరు అడిగేదానికి ఏదో చెప్తా ఉంటారు. మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి. థియేటర్లు కూడా మూసేశారు అంటే ఈ మధ్యన సినిమాలు రావట్లేదు, ఐపీఎల్ తప్పకే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనం జోక్గా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు. అతిపేద ముఖ్యమంత్రి, నిత్యం పెత్తందారులతో పోరాడే పేదవాడు, గంటకి 12 లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్లో, మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మనకు తర్వాత బిల్స్ వస్తాయి కానీ తెలీదు. మరి ఆయన వెళ్ళాడు అంటే మరి ఆయన గురించి మరి ప్రజలు ఏమనుకుంటారు, అసలు ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడు అనేది అర్థం కావట్లా. అంటే పలానాది ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఆయన బొమ్మలు వేసుకునే విధానం అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం, మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం. 1వ తారీఖు రావటం ఖాయం. అంతవరకు నాకైతే అనుమానం ఏమీ లేవు. ఈలోపు ఆయన అక్కడ చేయవలసిన పని చేసుకుంటానికి వెళ్ళాడు. బట్ రావటం అయితే ఖాయం. నాకైతే నమ్మకం ఉంది. అనుకోవాలన్న చోటుకి ఆయన వెళ్ళాడు. ఫ్లైట్ రైట్ ల్యాండింగ్. ఆయన చెప్పాడంటే చేయడంతే. నువ్వు చెప్పేవి చేయాలన్నాను, అందుకని నచ్చలా. ఆయన చెప్పింది అయితే చేయడు. నువ్వు చెప్పావు కదా అంటే తీసుకెళ్ళేసేయండి అని చెప్పాడు పోలీసులకి, అంతే. అది జరిగింది. బై ద వే ఇవాళ నాకు బెయిల్ వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆయన ఇక్కడికి వచ్చేది లేదు. సో మరి దాన్ని ఏం చేయాలి? అంత అందంగా నిర్మించారు కాబట్టి మరి అది చంద్రబాబు నాయుడు గారు డిస్క్రిప్షన్. అవును, గోల్డ్ కోటింగ్ అంతా కూడా ఉందంట. మరి అది చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్ అది. మరి దాన్ని అయితే సక్రమంగా ఆయనకిలాగా కూల్చీ టైప్ అయితే ఈయన కాదు, ఈయన కట్టి టైప్ తప్పితే కూల్చీ టైప్ కాదు. సో డెఫినెట్గా దాని నుంచి ఎలాగా మైలేజ్ తీసుకోవాలి అనే దాని మీదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఉంటాయనేది నా అభిప్రాయం. డెఫినెట్గా కోల్చరు. అదేనండి, రేపు 4వ తారీఖు మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత 5వ తారీఖు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, బొత్స గారు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ మాటలకు విలువ ఉండదు. ఏమో బొత్స గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, నాకు మంచి మిత్రులు. ఇప్పుడు కూడా బొత్స గారు నేను ఎదురుపడితే పార్టీలు ఏదైనా మేము ఆప్యాయంగా పలకరించుకుంటాం. ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, ప్రజల్లో గౌరవ మర్యాదలు ఉన్న నాయకుడు. సో కాబట్టి ప్రజలు ఆ పార్టీ పోయినా ఈయన రాజకీయాల్లో ఉండాలని ప్రజలు కోరుకుంటే ప్రజల కోసం ఆయన ఏమన్నా సరైన నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు, తప్పే ఉంది. నాకు తెలియదు, అంత చర్చలు జరిపే రేంజ్ నాది కాదు. బట్ విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్ గారు 15 లక్షలకు గాను నాకు 10 లక్షల ఓట్లు వచ్చినాయి, ఈ రోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు. ఏం చెప్తాం మనం? మీరు అడిగేదానికి. ఇంకా ఏంటి, మన ఈ పొలం సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం. ఇవన్నీ చూస్తే దానికి మెడికల్, ఇక్కడ డాక్టర్లు కూడా ఉండుంటారు కొంతమంది, మెడికల్ డైరెక్టరీలో దాన్ని నార్సిసిజం అని అదొక మానసిక వ్యాధిగా పేర్కొంటారు. ఆయనకి ఆ వ్యాధి ఉందని
అందరూ భావిస్తున్నారు. కాబట్టి బహుశా ఆ తనను తాను అమితముగా ప్రేమించుకున్న వాడిని నార్సిజం అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్తారు. అదొక అబ్సెషన్ అన్నమాట. అతని మొహం తప్పితే ఇంకెవరి మొహం చూడలేడు. సో అలాగా మీకు ఇంతకల్లా మీరు జస్ట్ టెలిఫోన్ తీసి నార్సిసిజం అని కొట్టండి. అది ఎందుకు వచ్చింది అంటే సమ్టైమ్ 14వ సెంచరీలోనూ ఎప్పుడో ఒక అతను, ఒక ప్రిన్స్, అతని మొహం అతను అంటే అప్పటికి ఇంకా అద్దాలు కూడా వచ్చి మిర్రర్ కూడా రాక ముందు రోజుల్లో అనుకుంటా నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని తరచూ చూసుకుని మురిసిపోయేవాడట. అతను ఆ ప్రాసెస్లో సడన్గా నీళ్ళల్లో పడి చనిపోయాడు. ఆ తర్వాత తనను తాను చూసుకొని ఆనందించే ఆ రుగ్మతకి నార్సిసిజం అని అతని పేరు కూడా దానికి దగ్గరగా ఉంటుంది. అలాగే అప్పుడు మావోయిజం అని ఎలా పెట్టారో అతనుకున్న ఆ వ్యాధికి నార్సిసిజం అని పెట్టడం జరిగింది. కారణం మీరు అందరూ ఏమనుకుంటున్నారో నేను అదే అనుకుంటున్నా. నాకు నేను ఎంపీగా వెళ్ళాలనుకున్నా. మరి అదృష్టమో దురదృష్టమో మరి టైం చెప్తుంది. మరి భగవంతుడు నాకు ఎమ్మెల్యే రాశాడు, నేను ఎంపీ కావాలనుకున్నా. మెజారిటీ అంటే బ్లాక్ బస్టర్ బాగా మెజారిటీ కొట్టుండేవాడిని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ ఫండ్ చేసి ఒక తెలుగుదేశంలో 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వారిని అది లోపరుచుకున్నో లేకపోతే ఈయన వెళ్ళిపోయాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన పోటీగా పెట్టి చాలా ఓట్లు చేల్చాలి అనుకున్నారు. కానీ కొద్దిపాటి ఓట్లు అయితే ఆయన చేల్చగలిగాడు. ఎందుకంటే ఆర్థిక సాయం చాలా అతిగా అందించాడు. కాబట్టి ఏదో గుడ్లో మెల్ల కొంత మెజారిటీ తగ్గవచ్చు. ఏదైనా 30,000 పైనే మెజారిటీ ఉంటుంది. అంటే టగ్ ఆఫ్ వార్ అయితే ఉంది. మరి షర్మిల గారు నెగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని చాలామంది అంటున్నారు. బట్ టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. దురదృష్టం మమ్మల్ని వెంటాడితే 125, అదృష్టం వెంటాడితే 150 దాడుతుంది. ఏ విధంగా అంటే గతంలో పోలీసులు వేరు, వైసీపీ వేరు కాదు. ఇప్పుడు పోలీసులుగా వైసీపీగా మారిపోయేటప్పటికి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అంతే. అంబటి రాంబాబు గారిలో ఆందోళన అంతికే బాబు. అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా పెద్ద మెజార్టీతో నెగ్గబోతున్నారు. ఈశాన్య దిశగా కదులుతూ బలపడుతున్న అల్పపీడన ప్రభావంతో 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో చాలా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కూడా తెలిపింది. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత పొడి వాతావరణం కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. కర్నూలు, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిశాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు వివరించారు. సో ఈరోజు తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనము ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరిన 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37, 38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు వాస్తవ పరిస్థితిని గమనించి ఆ మేరకు కౌంటింగ్ నిర్వహించే రోజున సిబ్బంది నియామకం చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాల్లోని మొబైల్ ఫోన్లు అనుమతించకూడదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ కౌంటింగ్ ఏర్పాట్ల నేపథ్యంలో చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని, ఆ మేరకు సంబంధిత ఆర్ఓ ఖచ్చితమైన తనిఖీలు నిర్వహించాలన్నారు. నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోకి ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదని, ఇందుకోసం ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర 4 ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. కౌంటింగ్ సిబ్బంది తప్ప మిగతా ఎవరిని కౌంటింగ్ ప్రాంతంలోకి అనుమతించరాదన్నారు. అధికారిక కమ్యూనికేషన్ విభాగంలో అధికారులకు, సిబ్బందికి సిట్టింగ్ ఏర్పాట్లు, ఎస్టీడీ, ఫ్యాక్స్, ప్రింటర్, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ప్రధాన ఎన్నికల అధికారికి తక్షణ సమాచారం కోసం హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్తో పాటు ఒక హాట్ లైన్ ఏర్పాటు చేసుకోవాలని, వీటి పర్యవేక్షణకు సీనియర్ అధికారిని నియమించాలన్నారు. ఆర్ఓలు ఎన్ తేజ్ భరత్, కె దినేష్ కుమార్, అశుతోష శ్రీవాత్సవ్, డిఆర్ఓ జి నరసింహులు, ఏ చైతన్యవర్షిని, కెఎల్ శివజ్యోతి, ఎం మాధురి, ఆర్వి రమణనాయక్, రాజమండ్రి పార్లమెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్, పి సువర్ణ, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పీసీ కౌంటింగ్ హాల్లో ఆర్ఓస్ కూర్చుంటారు. సో మీరు ఏసీ కౌంటింగ్ హాల్లో చాలా స్టబల్ గా స్ట్రాంగ్ గా ఉండే తహసీల్దార్నే పెట్టాలి. అండ్ ఇక్కడ తహసీల్దార్స్ కూడా ఉన్నారు కాబట్టి ఏఆర్ఓస్ ఎవరినైతే డెసిగ్నేట్ చేస్తారో అక్కడ దే హావ్ టు డూ వెరీ వెరీ డిలిజెంట్లీ దేర్ జాబ్. టెక్క రౌండ్స్ చేసామా, అనౌన్స్ చేసామా, అయిపోచేసామా అంతే. వీళ్ళకి మొగి వాళ్ళకి చేసి ఇది రీకౌంటింగ్, అదే రీకౌంటింగ్ అందరూ అడుగుతారు. రీకౌంటింగ్ ఓడిపోతుంది, కానీ దాన్ని ఎలా డీల్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయిపోతుంది. సో ఒక ఏఆర్ఓని కంప్లీట్ గా ఆ రూమ్ కి డెసిగ్నేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకి పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ వేసి ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ కి ఈచ్ టేబుల్ కి ఒక ఏఆర్ఓని ప్రపోజ్ చేయమని చెప్పారు. బట్ ఇన్ టోటల్ గా ఆల్ మనకి పంపించిన ప్రపోజల్స్ మొత్తం స్టేట్ లో అంతా కూడా రిజెక్ట్ అయిపోయాయి. సో దే హావ్ ఆస్క్డ్ us టు రెడ్యూస్ ది నెంబర్. సో ఆ రెడ్యూస్ చేసేటప్పుడు నెంబర్ లో మనకి మీకు ఎన్ని టేబుల్స్ వేసారో దానికి 1-2 తగ్గించే మీకు ప్రపోజల్ పంపించారు. విద్యుత్ నియంత్రికల్లో రాగి తీగలను చోరీ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని కొవ్వూరు డీఎస్పీ కేసీహెచ్ రామారావు, సిఐ పి బాలసురేష్ తెలిపారు. దేవరపల్లెలోని డైమండ్ జంక్షన్లో మంగళవారం మధ్యాహ్నం ఎస్ఐ శ్రీహరిరావు సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తూ ఉండగా వాహనాల్లో రాగి దిమ్మలను గమనించి ఆరా తీయటంతో చోరీ వ్యవహారం బయటపడిందన్నారు. దీనికి సంబంధించిన వివరాలను దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ రామారావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా ఒక మినీ వ్యాన్, 2 ద్విచక్ర వాహనాల్లో 226 రాగి దిమ్మలు, 100 కిలోల రాగి తీగ, మొత్తంగా 600 కిలోల రాగిని గుర్తించారు.
వీటి విలువ సుమారు 6 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. చోరీకి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితులు పి గన్నవరం మండలం పెద్దపూడికి చెందిన సుంకర సతీష్, జగ్గంపేట మండలం రామవరానికి చెందిన కొమ్మిరెడ్డి దుర్గా, ఎన్ నాగేంద్రబాబు, నెల్లూరి లోవరాజుగా గుర్తించారు. విద్యుత్ నియంత్రికలు పగలగొట్టి అందులోని రాగి తీగను చోరీ చేస్తూ ఉంటారు. సతీష్ ఇటీవల తాడేపల్లి గూడెంలోని డంపింగ్ యార్డు వద్ద ఉన్న ఓ దుకాణంలో రాగి తీగను దొంగిలించాడు. దాన్ని కరిగించి ఒక్కో దిమ్మ కిలో నుంచి 2 కిలోలు వచ్చేలా 226 దిమ్మలను తయారు చేయించాడని, వాటిని విజయవాడ తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. వీరు ఇప్పటి వరకు 3 జిల్లాల్లో 60 కేసుల్లో 120 ట్రాన్స్ఫార్మర్ల దొంగతనానికి పాల్పడ్డారన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ వారు మన డైమండ్ జంక్షన్ సెంటర్లో వాహన తనిఖీ చేస్తా ఉండగా ఈరోజు మధ్యాహ్నం 2:30 సమయంలో వెహికల్లో చాలా ఈ కాపర్ వైర్కి సంబంధించి దాదాపుగా 100 కేజీలు కాపర్ వైర్ వచ్చేసి 100 కేజీలు, 226 కాపర్ దిమ్మలు, సుమారు వచ్చేసి ఒక్కో దిమ్మ సుమారు వచ్చేసి 1 నుండి 2 కేజీలు గురువుగల తీసుకుని ఒక వెహికల్లో తీసుకుని వెళ్తా ఉండగా ఈరోజు పోలీసు మన శ్రీహరి మన దేవరపల్లి శ్రీహరి గారు వాళ్ళ కలిసి పడుతున్నారు. వాళ్ళు వచ్చేసి ఈ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలో వచ్చేసి చాలా రైతు రిపోర్ట్ వచ్చేసి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్ దొంగలించేసి తీసుకెళ్లేసి తాడేపల్లిగూడెంలో పెట్టుకుంది. తాడేపల్లిగూడెంలో నుంచి ఈరోజు వచ్చేసి విజయవాడ తీసుకెళ్ళి నమ్ముకున్నామని చెప్పేసి అని ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్తా ఉంటే చాకచక్యంగా మన ఎస్ఐ గారు, దేవరపల్లి ఎస్ఐ గారు సిబ్బంది, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు కలిసి ఈరోజు వీటిని పట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఈ మొత్తం విలువ వచ్చేసి దాదాపుగా 6 లక్షల రూపాయలు. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొత్తం మన సబ్ డివిజన్లో చాలా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కాపర్ వైర్ దొంగిలించారు వీళ్ళు. అట్లాగే ఫలానా ఈస్ట్ వెస్ట్ గోదావరి అట్లాగే కాకినాడ జిల్లాలో కూడా చాలా దొంగతనాలు చేశారు వీళ్ళు. వచ్చేసి మామూలుగా ఫస్ట్లో అది మన ఉల్లిపాయలు అమ్ముకునేటట్టుగా చూస్తూ ఉంటారు. చూసుకునేసి వ్యాపారం చేస్తూ అట్లా తిరుగుతా ఈ చూసుకుని ఈ వైర్లు మన కాపర్ వైర్లు ఎక్కడ దొంగలించాలని చూసి మొత్తం రేత్రి పూట తొందరగా ఈ వైర్లన్నీ దొంగలించేసి మొత్తం కలిసి ఇట్లాగా చేసుకుని అమ్ముకుందామని చెప్పేసి విజయవాడకంటే ఈరోజు మన పోలీసు చెప్తున్నారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో చేపట్టిన ట్రాక్ ఆధునీకరణ పనులను అధికారులతో కలిసి రైల్వే అడ్వైజరీ కమిటీ మెంబర్లు పరిశీలించారు. రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కమిటీ రైల్వే అధికారుల దృష్టికి తీసుకుని వచ్చింది. రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫామ్ మూసివేసి మిగతా ప్లాట్ఫామ్ల మీదుగా రైళ్లు ఆగేలా చూస్తూ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. స్టేషన్ మేనేజర్ ఏబిఎస్ రంగనాథ్, సిటిఐ ఎస్ఎస్ చంద్రమౌళి, స్టేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు యానాపు యేసు, సిహెచ్ సతీష్, ఎం పరశురాం, బి హరిరామ్, వి రామకృష్ణ, పివి సుబ్రహ్మణ్యం, చీఫ్ ఇన్స్పెక్టర్ వి శ్రీరాములు తదితరులు పనులను పరిశీలించారు. పనులను పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలతో చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గుర్తించారు. స్టేషన్లో మంచినీటి సరఫరా సమస్య, కుక్కలు రావటం వలన ఏర్పడుతున్న సమస్యలను యానాపు యేసు తదితరులు ప్రస్తావిస్తూ వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డస్ట్బిన్స్ ఎక్కువగా ఏర్పాటు చేయాలని కోరారు. బ్రిడ్జ్ మీద నీరు నిలిచిపోకుండా రేకులను అమర్చాలని సూచించారు. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ మరియు ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణా తరగతులు ప్రారంభించారు. రాజమహేంద్రవరం ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచితంగా శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షరీఫ్, జయకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులకు ఉచితంగా వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఈ వేసవి శిక్షణా తరగతులు ఉపయోగపడతాయన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం వరకు ఈ శిక్షణా తరగతులు కొనసాగుతాయని తెలియజేశారు. 200 మంది విద్యార్థులు ఇప్పటికే ఈ శిక్షణా తరగతులను ఉపయోగించుకుంటున్నారని,
ఈ కార్యక్రమంలో ఎస్కేవిటీ స్కూల్ హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ నాయకులు రూపస్, శేఖర్, విజయబాబు, రమేష్ బాబు, శ్రీహరి, దుర్గా విద్యార్థులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యార్థులకు అప్కమింగ్ 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేసవి శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా విద్యార్థులు కూడా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో యూటీఎఫ్ ఒక సామాజిక స్పృహతోటి యూటీఎఫ్లో పనిచేసే కార్యకర్తలు, ఉపాధ్యాయులు నిరంతరము విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా ఎస్ఎఫ్ఐ సహకారంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఏమైనా సరే సమాజంలో మంచి పౌరులు తీర్చిదిద్దడానికి, అలాగే పోటీ ప్రపంచంలో విద్యార్థుల్ని ముందుకు తీసుకురావడానికి, నాణ్యమైన విద్య అందించడానికి ఒక సామాజిక లక్ష్యంతో యూటీఎఫ్ పనిచేస్తుంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన్ ఆల్కాట్ గార్డెన్స్ సాయి కృష్ణానగర్ పార్క్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం విస్తృతంగా చేపట్టారు. వాకర్స్ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని తలా ఒక మొక్క నాటారు. అన్ని పార్కుల్లోనూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడితే ప్రజలకు మేలు జరుగుతుందని సాయి కృష్ణానగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. తమ 17వ డివిజన్లో వాకర్లందరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ భాగస్వాములుగా చేస్తామని తెలిపారు. ఉదయాన్నే వాకింగ్కి రావడంతో పాటు నాటిన మొక్కలను చూసి వాటికి అవసరమైన నీరు పోసి బాగా పెరిగేలా కూడా సహకరిస్తామని వివరించారు. ప్రస్తుతం వాతావరణంలో వేడి అధికంగా పెరుగుతున్న కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. ప్రజలందరికీ ఆక్సిజన్ అందించేందుకు ఈ మొక్కలే తోడ్పడతాయన్నారు. 17వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రొంపిచెర్ల యాంటోనీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాచర్లలో పెన్నెల్లి అక్రమాలు అన్నీ ఎన్ని కాదయ్యా, ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. జూన్ 4 నుంచి రాష్ట్రానికి మంచి రోజులు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అత్యంత జాగ్రత్త వహించాలి, ఆర్వోలకు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాధవీలత. ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్, 4గురిని అరెస్టు చేసిన దేవరాపల్లి పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.